మంచిది. క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, ఇక్కడ ఉన్న పాస్టర్లు, దైవజనులు, మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు దివ్య నామములో నా శుభములు తెలియజేస్తున్నాను. అనుకున్న రీతిలో వారి ఎవరు కూడా అనుకోలేదు, కానీ ఇంత త్వరలో మరి మన సహోదరుడు సడన్గా ఒక పిలుపు ఆయనకి దేవుడిచ్చి ఇక్కడ నుంచి దాటిపోయే కృప దేవుడిచ్చాడు. మాట్లాడేదానికి శక్తి కూడా లేదు నాకు. మనం లోకంలో పుట్టింది ఎంత నిజమో, ఒకరోజు సడన్గా దేవుడు మనల్ని పిలిచినప్పుడు ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోవాల్సిన వారమే ఉన్నాం. ఏ సమయంలో ఆ పిలుపు ఉంటుందో మనకి తెలియదు. ఖచ్చితంగా లోకాన్ని వదిలిపెట్టి పోవాల్సిన వారమే ఉన్నాం మనం. అయితే నిజంగానే మనం పుట్టింది ఎంత నిజమో, ఒకరోజు మనం వెళ్ళిపోయేది కూడా అంత నిజమే అన్నది. కాబట్టి ఎక్కువసేపు మాట్లాడేదానికి ఏం లేదు, నిలబడేదానికి శక్తి కూడా లేదు నాకు. దేవుని వెంబడించిన మనము, నమ్ముతున్న మనము ఈ యొక్క చివరి సమయంలో దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క గ్రంథము, బైబిల్ని చేతిలో పట్టిన మనం మన జీవితాన్ని గురించి, దేవుని యొక్క ప్రణాళికను మనం అంగీకరించి దేవుడిచ్చిన యొక్క వాక్యాన్ని వెంబడించిన వారమై దేవుడు మనకిచ్చిన జీవిత కాలంలో ఆయన యొక్క గొప్ప ప్రణాళికను వెంబడించవలసినమై ఉన్నాం మనం. కాబట్టి మన దేవుని యొక్క వాక్యాన్ని వినిన, ఎందుకోసం ఈ యొక్క వాక్యం మనకి ప్రసంగించబడుతుంది, మన జీవిత విధానము
దేవుని దగ్గర నుంచి వచ్చిన మనం దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరిస్తున్న మనం నిజంగానే ప్రియులారా, మన పుట్టింది ఎంత నిజమో ఆ ప్రకారమే ఈ లోకంలో ఒకరోజు మనం వదిలిపెట్టి పోవాల్సింది కూడా అంత నిజమైనది. అయితే మన పిలుపు ఎప్పుడు వస్తుంది, ఏ సమయంలో మనం ఈ లోకాన్ని వదిలిపెడతామని మనకు తెలియదు. కాబట్టి చాలా జాగ్రత్తగా మన లైఫ్ని, మన జీవితాన్ని, దేవుడు మనకిచ్చిన సమయాన్ని ఎట్టంటే అట్ట మనం జీవించకుండా ఈ లోకంలో దేవుడు మనకిచ్చిన సమయాన్ని ఏ సమయంలో దేవుడు మనల్ని పిలుస్తాడో ఆ యొక్క సమయాన్ని మనం గుర్తించిన వారమై ఈ లోకాన్ని వదిలిపెట్టి మనం పోయేదానికి మునుపు దేవునికి ఇంపైన జీవితాన్ని జీవించి మారు మనసును పొంది మరలా మనం జీవించి మరలా మనం దేవునిలో మరొకసారి మనం పుట్టాల్సిన వారమై ఉన్నాం. కాబట్టి యోహాను ఈ లోకంలో దేవుడు ఆయనకి ఇచ్చిన సమయాన్ని దేవుని కోసం ఆయన జీవించి దేవుని యొక్క పిలుపుని అంగీకరించి అవతల కట్టుకుపోయినారని నమ్ముతున్నాం. కాబట్టి దేవుడు మనకిచ్చిన దేవునిలో పుట్టే ఒక సమయాన్ని దేవుడు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనల్ని దేవుడు పిలవబోతున్నాడని మనం గుర్తించి ఏదో బైబిల్ చదివినాము వెళ్ళిపోయినామని కాదు ప్రియులారా. ఈ దేవుడిచ్చిన ఈ యొక్క గ్రంథాన్ని, యొక్క వాక్యాన్ని క్రీస్తులో మనం జన్మించిన వారమై ఈ యొక్క శరీరాన్ని అయితే తల్లిదండ్రులు ఇచ్చినారు, కానీ నీ లోపల జీవిస్తున్న మనము ఒకరోజు నిశ్చయంగానే ఈ శరీరాన్ని వదిలిపెట్టి బయటికి పోవాలి. ఏం చెయ్యాలి మనం? ఈ లోకంలో మనం ఉన్నంత వరకు మన జీవితం ఏమై ఉన్నది, ఎట్ట జీవించాలి మనం అనేది దేవుని యొక్క గ్రంథము ఎట్ట మనకు బోధిస్తున్నదో ఆ విధంగానే మనం జీవించి దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తాన్ని చేసిన వారమే అవతల గట్టుకుపోవాలి మనం. కాబట్టి మన సహోదరు యోహాన్ గారి లోకంలో ఆయనకి ఇచ్చిన దినాలు ఆయన జీవించి దేవుడిచ్చిన వర్తమానాన్ని అంగీకరించి తన లైఫ్ని, తన జీవితాన్ని దేవుని కోసం జీవించాలని మనం నమ్ముతున్నాం. ఎక్కువ మాట్లాడేదానికి నాకు శక్తి లేదు, సమయము లేదు. ఆ కుటుంబానికి దేవుడు ఆదరణ దయచేసి చనిపోయిన మనం
పాతిపెట్టబడిన తర్వాత వాక్యం చెప్పిన ప్రకారంగా సమాధుల్లో ఉన్నవారు ఆయన యొక్క స్వరాన్ని మళ్ళీ లేస్తారని వాక్యం చెప్తుంది. కాబట్టి ఆయన స్వరాన్ని, ఆయన యొక్క శబ్దాన్ని వినే వరంగా మనం ఉండాలి. ఈ యొక్క నియమం అనేది, దేవుని యొక్క నియమం అనేది మనలో జరిగే పాతిపెట్టబడిన మనం చనిపోయిన తర్వాత మరలా మనం లేస్తామని ఆయన యొక్క స్వరాన్ని మరలా మనం వింటాం, మనం లేస్తాం. గనుకనే ఈ లైఫ్లో, ఈ జీవితంలో మనం జీవిస్తున్న మనము ఎట్టంటే జీవించకుండా దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా మనం జీవించాలనేది చాలా జాగ్రత్తగా మన యొక్క లైఫ్ స్టైల్ని, మన యొక్క జీవితాన్ని మనం జీవించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఎప్పుడు మనకి పిలుపు ఉంటుందో మనకి తెలియదు, ఎప్పుడు దేవుడు పిలుస్తాడో మనకి తెలియదు. మన జీవితాన్ని లోకంలో మనం జీవించేటప్పుడు సంపూర్ణమైన దీని యొక్క మార్పు, బైబిల్ అనేది వాస్తవంగా మన జీవితంలో అదే మన యొక్క జీవితమని జీవించవలసిన వారమై ఉన్నాం. సంఘం మనకి రక్షణ ఇవ్వదు, ఏ పాస్టర్ మనకి దేవుడు కాదు. దేవుని యొక్క వాక్యాన్ని పాటించి ప్రభువైన యేసుక్రీస్తుని మనం అంగీకరించి వాక్యం చెప్పిన ప్రకారంగా దేవుని యొక్క జీవితాన్ని మన లైఫ్లో, మన జీవితంలో అవతల గట్టుకు పోవుటకు మన జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి. ఒకరోజు పిలుపు వస్తుంది. నీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ఖచ్చితంగా దేవుడు పిలుస్తాడు. ఆ సమయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండి అవతల గట్టుకుపోవాల్సిన వారమై ఉన్నాం. మంచిది, దేవుడిచ్చిన సమయాన్ని యోహాన్ గారు జీవించి దేవుడి పిలుపుని అంగీకరించి అవతల గట్టుకుపోయినాడు. దాంతో జీవితం అయిపోద్ది అనుకోబాకండి, మరలా మనం చూస్తాం, ఖచ్చితంగా మనం చూస్తాం. ఎవరైనా ఈ లోకం వదిలిపెట్టుకోవాల్సింది. కాబట్టి మళ్ళా దేవుణ్ణి కృపను బట్టి, దయను బట్టి, ఆయన యొక్క రాకడ సమయంలో జీవిస్తున్న మనము ఖచ్చితంగా మనం ఆయన చూస్తాం. మన విశ్వాసంతో మన యొక్క జీవితాన్ని కూడా దేవునికి సమర్పించి, మన లైఫ్ని దేవునికి సమర్పించి దేవునికి ప్రియమైన, దేవునికి ఇంపైన జీవితాన్ని జీవించి మన పిలుపు వచ్చినప్పుడు దేవునికి మన జీవితాన్ని సమర్పించి, అవును ప్రభువా, ఎందుకోసం ఈ లోకానికి మనం వచ్చినామో దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క పిలుపుని, దేవుని యొక్క ప్రణాళికను మన జీవితంలో జీవించి మన యొక్క జీవితాన్ని ముగించినప్పుడు ఎక్కడికంటే అక్కడ పోకుండా దేవుని దగ్గరికి పోవాల్సిన వారమై ఉన్నాం. కాబట్టి ఈ కుటుంబానికి ఈ వాక్యం అనేది, ఈ వర్తమానాన్ని నమ్మి దేవుడు ఏ వాక్యాన్ని ఇచ్చినాడో, ఏ వర్తమానాన్ని ఇచ్చినాడో ఆ ప్రకారంగా రూఢిగా మనం జీవించి అవతల గట్టుకుపోవటకు దేవుడు మనకు సహాయం దయచేయండి గాక. బైబిల్ సత్యమైన వాక్యము, పుట్టింది ఎంత నిజమో ఈ లోకాన్ని వదిలిపెట్టి పోయేది కూడా అంత నిజమై ఉంది. దేవుడు మనకు సహాయం దయచేయండి గాక. ఏదో వచ్చినాం, ఏదో పోయినామని కాదు, ఈ వాక్యాన్ని మన జీవితంగా, ఈ వాక్యమే మన జీవితమని మనం జీవించడానికి దేవుడు మనకి సహాయం దయచేయండి గాక.
పుట్టినంత నిజమో ఆ ప్రకారమే మనం వెళ్ళిపోయేది కూడా అంత నిజమని రూఢిగా దేవుని యొక్క వాక్యాన్ని నమ్మి విశ్వసించి పోవుటకు దేవుడు మనకి సహాయం దయచేయను గాక. కాబట్టి సడన్గా దేవుడు పిలిచాడు. ఎప్పుడు వెళ్ళిపోయినాడని కూడా ఎవరికీ తెలియదు. అంత హఠాత్తుగా వచ్చి జరిగింది ఇది. పిలుపు అనేది ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఆయన అవతల గట్టుకు పోయాడు. మనం ఏమై ఉన్నాం, ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, ఏం చెయ్యాలి, ఎక్కడికి పోతున్నామని కూడా అన్నీ కూడా వాక్య జీవితాన్ని క్లియర్గా మనం అర్థం చేసుకొని ఉన్నాం. దేవుడు కుటుంబానికి కానీ వాళ్ళందరికీ బిడ్డలకు కానీ ఆయన యొక్క స్నేహితులకు కానీ అందరికీ వాక్యానుసారమైన జీవితాన్ని ఆదరణ దేవుడిచ్చి మనల్ని దేవుడు పిలిచినప్పుడు ఈరోజు కాదు ప్రభు అని చెప్పకుండా దేవుని దగ్గరికి పోయే కృప అందరికీ దేవుడు దయచేయను గాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక, దీవించి నడిపించును గాక. మిమ్మల్ని మనందరినీ కూడా దేవుడు నిశ్చయంగానే ఆ యొక్క పిలుపు వచ్చినప్పుడు అవతల గట్టుకు పోవటకు దేవుడు మనకి సహాయం దయచేయను గాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మేము పుట్టినంత నిజమో ఒకరోజు మేము ఈ లోకాన్ని వదిలిపెట్టేది కూడా అంత నిజం. కాబట్టి నీ సహాయం, నీ దయ మీరు మాకు అనుగ్రహించండి. మీరు మమ్మల్ని పిలిచినప్పుడు సిద్ధంగా ఉండటానికి సహాయం దయచేయండి. నీ నామముని మేము అంగీకరించి నీ వాక్యం చెప్పిన ప్రకారంగా మేము జీవించి ఎంత నిజమో ప్రభు అది ఈ లోకం వదిలిపెట్టుటకు మేము కూడా సిద్ధంగా ఉండటకు సహాయం దయచేయండి. సహాయం ఇవ్వండి, మీ కృపనివ్వండి. ఈ కుటుంబీకులు కూడా ప్రభువా దేవుని కోసం జీవించి దేవుని యొక్క పిలుపు వచ్చినప్పుడు ఈ లోకాన్ని వదిలిపెట్టి అవతల గట్టుకొచ్చడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఒకరోజు ఖచ్చితంగా పిలుపు ఉంటుంది. మా ఇష్ట ప్రకారంగా మేము జీవించేదానికి నీ వాక్యానుసారంగా మేము జీవించడానికి సహాయం దయచేయండి. కృపనివ్వండి. ఈ కుటుంబానికి, స్నేహితులకి, విశ్వాసులకి నిజంగానే ప్రభువా కృపా, దయ, దీవెన మీ బిడ్డలకి మీరు అనుగ్రహించి అవతల గట్టుకు పోటుకు మమ్మల్ని సిద్ధపరచమని, ఖచ్చితంగా నీ రాకడలో మేము కనపడే కృప దయచేయమని స్తుతి ఘనత మహిమ మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు దివ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.